వెల్కమ్ టు జస్ట్ ఆ మినిట్ జీసస్. యోహాను 3:5 ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నానంటూ యేసుక్రీస్తు ప్రభులు వారు యూద మత ప్రవిష్టుడు, బోధకుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు వంటి నికోదేముతో మాట్లాడినటువంటి సందర్భమే ఇది. నికోదేము యూదా మతంలో చాలా ప్రవిష్టుడు, గొప్ప పేరు ప్రఖ్యాతించిన వ్యక్తి. కానీ తన మతము దేవుని రాజ్యాన్ని చేర్చలేదని గ్రహించి యేసుక్రీస్తు ప్రభులు వారిని సమీపించినప్పుడు చెప్పిన సందర్భమే ఇది. ఒక వ్యక్తి తన జీవితంలో ప్రాముఖ్యమైన సంగతులు కనుక చూస్తే, ఒకటి పుట్టినరోజు, రెండవది ఎందుకు ఈ లోకంలో పుట్టామో తెలుసుకొని మారు మనసు పొందిన రోజు గొప్ప దినము. అయితే యేసుక్రీస్తు ప్రభులు చెప్పినటువంటి ఈ సందేశము కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు తెలియజేస్తుంది. ఇది క్రొత్త జన్మ అనేది పరలోక సందేశము, పరిశుద్ధాత్మ కార్యము, పాత నిబంధన ఆధారము, పరలోక మర్మము, అదేవిధంగా పాత నిబంధన ఇత్తడి సర్పానికి ముంగుర్తుగా యేసుక్రీస్తు ప్రభులు వారు శిలువలో బలియాగమైపోయి నూతన జన్మ గురించి గొప్పగా బోధించారు. ఆమేన్.